Hello guys, welcome back to our YouTube channel. So guys, YouTube channel లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్, మార్కెట్లో ఉన్న బెస్ట్ బిజినెస్ ఇంకా మార్కెటింగ్ డిస్కస్ చేస్తాం. సో గైస్, మీరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ నెక్స్ట్ అయితే స్టార్ట్ చేసుకోండి. సో గైస్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి మనకి ఎంఎస్ఎంఈలో ఏ బిజినెస్ ఉంటాయో వాటికి ఏ బిజినెస్కి లోన్స్ రావడం జరుగుతుందో వాటి గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్లీ గైస్, మనకి ఏ బిజినెస్లో ఉంటుందో దానికన్నా ముందు మనకి ఎంఎస్ఎంఈ అంటే ఏందనే తెలియాలి. ఎంఎస్ఎంఈ అంటే గైస్ మనకి మైక్రో, స్మాల్ ఇంకా మీడియం ఎంటర్ప్రైజెస్ లైక్ బిజినెసెస్ ఉంటాయి కదా, వాటికి గవర్నమెంట్ అనేది లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మన కంట్రీ యొక్క ఆల్మోస్ట్ 30% ఆఫ్ ది జీడిపి మనకు ఈ యొక్క ఎంఎస్ఎంఈ బిజినెస్ నుంచి అయితే రావడం జరుగుతుంది. సో ఫస్ట్లీ గైస్, మీ యొక్క బిజినెస్ మైక్రోనా, స్మాలా, మీడియం అనేది మీకు ఎలా తెలుస్తుంది అంటే, ఫస్ట్లీ గైస్ మీరు 2.5 crores కన్నా తక్కువ మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఉంటే మీ బిజినెస్ని మైక్రో అనడం జరుగుతుంది. అండ్ ఇదే విధంగా మీ యొక్క మైక్రో బిజినెస్ టర్న్ ఓవర్ చూసుకుంటే గైస్ మనకి 10 crores వరకే ఉండాలి. అదేవిధంగా స్మాల్ బిజినెస్ చూసుకుంటే మనకి ఇన్వెస్ట్మెంట్ లిమిట్ వచ్చేసి ఒక 25 crores వరకు అయితే ఉండడం జరుగుతుంది. అండ్ టర్న్ ఓవర్ లిమిట్ చూసుకుంటే మనకి 100 crores వరకు ఉంటుంది గైస్. అండ్ ఇదే విధంగా మనము మీడియం బిజినెస్ చూసుకుంటే మనకి 125 crores అనేది ఇన్వెస్ట్మెంట్లో అయితే ఉండాలి గైస్. అండ్ టర్న్ ఓవర్ చూసుకుంటే మనకి 500 crores వరకు అయితే ఉండాలి. గైస్, ఇప్పుడు మనం మెయిన్లీ మన యొక్క బిజినెసెస్ ఏవేవి ఉంటాయి ఎంఎస్ఎంఈలో వాటి గురించి అయితే చూసుకుందాం. చాలామంది అడుగుతున్నారు లైక్ ఈ బిజినెస్కి ఎంఎస్ఎంఈ వస్తుందా రాదా అనేది. సో వీటిలో అయితే మీ యొక్క బిజినెస్ పేరు ఉంటే మీకైతే లోన్ అనేది రావడం జరుగుతుంది గైస్. మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా సర్వీస్ రెండు దానికైతే మనకి లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్లీ గైస్ మనం చూసుకుంటే మనకి లెదర్ ప్రొడక్ట్స్ మీద అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ లెదర్ ప్రొడక్ట్స్, సెకండ్ మోల్డింగ్ ప్రొడక్ట్స్ అంటే ఇప్పుడు లైక్ మనకి కోమ్స్కి కానీ అంబ్రెల్లా ఫ్రేమ్స్ కానీ ప్లాస్టిక్ టాయ్స్ కానీ మోల్డ్స్ అనేవి వాడడం జరుగుతుంది కదా, వాటి మీద కూడా మనకి లోన్ రావడం జరుగుతుంది. అండ్ ఇదే విధంగా గైస్ మనకి న్యాచురల్ ఫ్రేగ్రెన్సెస్ ఇంకా ఫ్లేవర్స్ లైక్ న్యాచురల్ స్మెల్ ఇంకా పర్ఫ్యూమ్స్ రెడీ చేయడానికి మనకి ఏవైతే ఫ్రాగ్రెన్సెస్ ఇంకా ఫ్లేవర్స్ యూజ్ చేస్తారో వాటి మీద కూడా లోన్ ఉన్నది. అండ్ ఇదే విధంగా గైస్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లైక్ మీరు ఒకవేళ ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారంటే మీకు లోన్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇదే విధంగా ట్రైనింగ్ ఇంకా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మీద కూడా లోన్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఎనర్జీ ఎఫిషియెంట్ పంప్స్, జిరాక్సింగ్, బ్యూటీ పార్లర్, auto repair services and garages, x-ray clinics, ఎక్విప్మెంట్ రెంటల్ అండ్ లీజింగ్ లైక్ మీరు ఏదైనా ప్రొడక్ట్ తీసుకొని రెంట్ కానీ లీజ్ కానీ కూడా ఇవ్వచ్చు. దీని మీద కూడా మీకు లోన్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఫోటోగ్రాఫిక్ ల్యాబ్, సర్వీసెస్ ఆఫ్ అగ్రికల్చర్ ఫ్రేమ్ ఇంక్లూడింగ్ అండ్ ఇదే విధంగా గైస్ మనకి అగ్రికల్చర్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ లైక్ మీరు చూసుకుంటే ట్రాక్టర్ కానీ పంప్ కానీ రింగ్ బోరింగ్ కానీ మిషన్ ఉంటాయి కదా, ఇట్లాంటి మీద కూడా మీకు లోన్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇదే విధంగా గైస్ లైక్ మీకు బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్ ఏదైతే కంప్యూటరైజ్డ్ డేటా ఉంటుందో దాని మీద కూడా మీకు లోన్ అనేది రావడం జరుగుతుంది. ఎస్టీడీ బూత్స్ అండ్ రీటైల్ ట్రేడ్ బిజినెసెస్, మల్టీ ఛానల్స్ డిష్ కేబుల్ టీవీ, లాండ్రీ అండ్ డ్రై క్లీనింగ్ సర్వీసెస్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్ కంపోనెంట్స్, ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ అండ్ సెక్యూరిటీ, మెకానికల్ ఇంజనీరింగ్ లైక్ ఇప్పుడు మీరు మెకానికల్ ఇంజనీరింగ్ చూసుకుంటే మనకి స్టీల్ అల్మారీస్ కానీ కాక్స్ కానీ అదేవిధంగా వైర్ కట్టర్స్ కానీ వీటి మీద కూడా మీకు లోన్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇదే విధంగా గైస్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ ఫ్యాబ్రికేషన్, రికార్డర్స్, VCRs, రేడియోస్, transformers, motors and watches, micronutrients for plants, active pharmaceutical ingredients and Ayurvedic products, khadi products and hosiery products, handicrafts activities like spinning, weaving and artisans, printing and other products made of paper, coir industry, furniture and wood products, poultry farm, bicycle products, stationery items, call center, రబ్బర్ ప్రొడక్ట్స్, ఐటీ సొల్యూషన్స్ లైక్ ఇప్పుడు మీరు ఐటీ సొల్యూషన్ చూసుకుంటే మనకి సర్వర్ బ్యాంక్ కానీ అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడర్ కానీ స్మార్ట్ కార్డ్ కస్టమైజేషన్ కానీ వీటి మీద మీకైతే లోన్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ టెస్టింగ్ ల్యాబ్ ఫర్ ఇండస్ట్రీస్, ఆటో బిజినెస్ సచెస్ అంటే ఆటో బిజినెస్ అంటే మనకి ఏదైనా ఆటో పార్ట్స్ కంపోనెంట్స్ గైస్, అండ్ సెరామిక్స్ అండ్ గ్లాస్ ఇంక్లూడింగ్ రూఫింగ్ టైల్స్, రీటైల్ అండ్ హోల్సేల్ బిజినెసెస్. సో ఇవి గైస్ ఈ యొక్క బిజినెసెస్కి మనకి ఎంఎస్ఎంఈలో అయితే లోన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఎంఎస్ఎంఈలో ఏ బిజినెసెస్ కవర్ కావు వాటికి లోన్ రాదో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ చూసుకుంటే మనకి గ్యామ్లింగ్ ఇంకా బెట్టింగ్ యాప్స్ మీద కానీ ప్రొడక్ట్స్ మీద యాక్టివిటీస్ మీద కానీ మనకి రాదు. అండ్ ఇదే విధంగా ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ లైక్ మీరు ఫారెస్ట్ రిలేటెడ్ ఏమైనా చేస్తున్నా కూడా దాని మీద కూడా రాదు గైస్. అండ్ ఇదే విధంగా మీకు ఫిషింగ్ ఇంకా అక్వాకల్చర్ మీద కూడా మనకి ఈ లోన్ అనేది రాదు, ఎంఎస్ఎంఈ అనేది కవర్ కాదు. అండ్ ఇదే విధంగా ట్రేడ్ అండ్ రిపేర్ ఆఫ్ మోటార్ సైకిల్స్ కూడా మనకి దీంట్లో లేదు. రీటైల్ ట్రేడ్ ఎక్సెప్ట్ ఆఫ్ వెహికల్స్ అండ్ మోటార్స్, రీటైల్ ట్రేడ్ ఏదైనా ఉట్టి మనకు వెహికల్స్ ఇంకా మోటార్ సైకిల్ వదిలేస్తే దీంట్లో అయితే కవర్ కావడం లేదు. సో ఇవి గైస్ మనకి దీంట్లో కవర్ అయ్యే బిజినెసెస్. మీ కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.